మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో, ప్రశస్తమైన నామములో ఈ సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ప్రభువు సన్నిధిని అనుభవించడానికి మరి ప్రత్యేకంగా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించుచున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, కృపగలిగిన దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నిత్యుడువగు దేవుడా, మోక్ష ప్రదాత, పరిపూర్ణమైన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా నీ కృపాసనమును సమీపించిన ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అయా నాయన, ప్రత్యేకంగా నీ అమూల్యమైన సన్నిధి మేమందరం అనుభవించడానికి అయా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి మాకు సమీపంగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించుమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనందరం కలిసి మనందరికి వచ్చినటువంటి పాట పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం. మొదటిగా పాడుతూ ఉండగా రెండవసారి మనం అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు యేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడు యేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. ఆనందంతోనే ఆర్భటించెదను, ఆనందంతోనే ఆర్భటించెదను. సియోను రాజును చూచెదను, ఆ సియోను రాజును చూచెదను. నా విమోచకుడు యేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడు యేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. నీ నడచు విశ్వాస మార్గమంతా నాకు ప్రియుడేసుకే తెలియును. నీ నడచు విశ్వాస మార్గమంతా నాదు ప్రియుడేసుకే తెలియును. పలు శోధనలో పుటవేయబడగా సువర్ణముగా మారెదను, శుద్ధ సువర్ణముగా మారెదను. పలు శోధనలో పుటవేయబడగా సువర్ణముగా మారెదను, శుద్ధ సువర్ణముగా మారెదను. నా విమోచకుడు యేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడు యేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. పాడుదాం అందరం. వ్యాధి నా దేహమును బాధించగా కన్నీర్వేదనతో
ఆమేన్. వ్యాధి నా దేహమును బాధించగా కన్నీర్ వేదనతో అల్లాడితి. ఆత్మశక్తి పొంది అనగా బ్రొక్కితిని అపవాది శక్తులను, దుష్ట అపవాది శక్తులను. ఆత్మశక్తి పొంది అనగా బ్రొక్కితిని అపవాది శక్తులను, దుష్ట అపవాది శక్తులను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. శ్రమ పడుచున్నాను, అందరూ నన్ను చేవిడచినను. ఎటుపోయినా శ్రమ పడుచున్నాను, అందరూ నన్ను చేవిడచినను. క్రీస్తునే నమ్మితి కలచబడనిక సీయోను పర్వతం వలె, నిత్య సీయోను పర్వతం వలె. క్రీస్తునే నమ్మితి కలచబడనిక సీయోను పర్వతం వలె, నిత్య సీయోను పర్వతం వలె. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధులే, విశ్వాసం కాపాడుకొనువారే. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధులే, విశ్వాసం కాపాడుకొనువారే. మంచి పోరాటము పోరాడు వీరునిగా కిరీటమును ధరించెదరు. నిత్య కిరీటము ధరించెదరు. మంచి పోరాటము పోరాడు వీరునిగా కిరీటమును ధరించెదరు. నిత్య కిరీటము ధరించెదరు. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. జయించిన వారు ఆ సింహాసనం ఆమేన్. అధిష్ఠింతురు ప్రభు యేసుతో. జయించిన వారు ఆ సింహాసనం అధిష్ఠింతురు ప్రభు యేసుతో. యేసయ్యా. నిత్యానందంతో సీయోనులో హర్షింతును, విమోచన గానములతో. నిత్య విమోచన గానములతో, నిత్యానందంతో సీయోనులో హర్షింతును, విమోచన గానములతో. నిత్య విమోచన గానములతో. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. ఆనందంతోనే ఆర్భటించెదను, ఆనందంతో
సియోను రాజును చూచు వేళలో, ఆ సియోను రాజును చూచు వేళలో, నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా మనమందరం పాట పాడి ప్రభు సన్నిధిని అనుభవించడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవ వర్తమానంలోనికి వెళదాం. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని ఇది నా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అయా నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం. ఒక ప్రత్యేకమైన రీతిలో ఇది నన్ను మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీరు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సు అనుగ్రహించి మమ్మల్ందరినీ బలపరిచి భద్రపరచుమని. నిలవబడుతున్న మీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు ప్రభువా, మీరే ఘనమైన దేవుడు నాయన. ఈ అల్పదాసుడిని మీ ఆత్మ చేత అభిషేకించి ఇది నన్ను మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఈ ప్రస్తుత దినాల్లో మనమందరం ఓ భయంకరమైనటువంటి ప్రభు రాకడ దినాల్లో జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఆయన రాకడ గుర్తులన్నీ కూడా నెరవేరుతున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. అపోస్తులు, ప్రవక్తలు అందరూ ఎదురు చూసిన దినాలు ప్రభు రాకడ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు రహస్య రాకడలో ఎత్తబడేటువంటి వారు ఈ భూమి మీద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనడానికి పునరుద్ధానం శక్తితో, పునరుద్ధాన బలముతో ఆయన ఎదుర్కొనడానికి ఇక్కడి నుంచి పరలోకానికి ఎత్తబడే సంఘం, మరి ఈ సంఘాన్ని గురించినటువంటి ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి అనేకమైన విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి ఈ రోజున చాలా మంది పునరుద్ధానంలో 2 వరుసలు మాత్రమే ఉన్నాయని, ఒకటి జీవ పునరుద్ధానము, 2 మృతుల పునరుద్ధానమని, 2 పునరుద్ధానాలనే మరి చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ పునరుద్ధానములో అనేకమైనటువంటి వరుసలు ఉన్నట్లుగా లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పునరుద్ధానములో ప్రతి ఒక్కరూ తన తన వరుసలో బ్రతికించబడతారని మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ చదవబడినటువంటి ఆ మాట 22వ వాక్యం 23వ వాక్యం రాయబడిన మాటలు మనం చదువుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయాలు, అనేకమైన విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మొదటి పునరుద్ధానాన్ని గురించి కొన్ని విషయాలు మనం వాక్యంలో ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయబడినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, ప్రతి వాడు తన వరసలోనే బ్రతికించబడును అని వాక్యం రాయబడి ఉంది. దీని అర్థం పునరుద్ధానములో కొన్ని వరసలు ఉన్నట్లుగా లేఖనం మనకు స్పష్టం చేస్తుంది. మరి పునరుద్ధానాన్ని గురించి ఈరోజు అనేక మంది అనుకున్నట్లుగా, మరి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారు. పునరుద్ధానంలో 2 వరసలు తప్ప మరొక వరసలు లేవని చాలా మంది అంటారు. అది పునరుద్ధానపు వరసల గురించి వ్రాయబడిన మాటలు కావు, గాని పునరుద్ధానము యొక్క స్థితిని గురించి వ్రాయబడిన విషయాలుగా లేఖనాలు మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి పునరుద్ధానంలో మరి ప్రతి ఒక్కడు కూడా తన వరసలోనే బ్రతికించబడతారు. ప్రథమ ఫలము క్రీస్తే, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు అని లేఖనాలు స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మృతులలో నుండి లేపబడ్డారు అని వాక్యం చూసినట్లుగా, మరి ఈ భూ ప్రపంచంలో మరి మృతులైనటువంటి వారిలో నుండి మొట్టమొదటిగా లేపబడినది ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయనకు ముందు ఎవరు కూడా లేపబడలేదని వాక్యం స్పష్టం చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. మరి ఆ పిదపట ప్రతి ఒక్కరూ తమ వరుసలో బ్రతికించబడతారని లేఖనాల్లో రాయబడిన విషయాలు మనం చదువుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రథమ ఫలమైన క్రీస్తుని గురించి, ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు వీరు, ఈ రహస్య రాకడలో ఎత్తబడేటువంటి ఈ యొక్క పునరుద్ధానపు వరుసల్లో ఉన్న 2వ వరుస అయినటువంటి వీరు ఎవరు అనే విషయాలు మనం కొన్ని విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ఎవరు కూడా మరి నిర్లక్ష్యంగా ఉండకుండా చాలా జాగ్రత్తగా వాక్యం పైన మీ మనసు నిలపండి. ఈ వాక్యాన్ని మధ్యలో ఎక్కడ మీరు ఆపకుండా మరి చక్కగా వాక్యాన్ని మీరు వీక్షించాల్సిందిగా ప్రభు పేరటి నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, మరి ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఎవరు వీరు అనేటువంటి విషయాలను మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో మరి ప్రథమ ఫలముల గురించి వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. లేవీ కాండము 23వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు ఆ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, మీరు కోత కోయినప్పుడు అని రాయబడింది. కోత కోయినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోతను మనం గమనించినట్లయితే, మరి ప్రభువు రాకడకు సూచనగా ఉన్నట్లుగా
ఈ కోత కోయివారు దేవదూతలుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకడలో ఈ కోత కోయినప్పుడు, ఈ కోత కోసేటప్పుడు ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా ఒక పనను తీసుకొచ్చి అది యాజకులకు ఇచ్చినప్పుడు ఆ యాజకుడు ఆ ప్రథమ ఫలమైనటువంటి పనను దేవుని సన్నిధిలో అల్లాడించినట్లుగా మరి ఆ వాక్యంలో మనం చదవగా వింటున్నాం. దేవునికి స్తోత్రం. మరొకసారి ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం, చదవగా జాగ్రత్తగా విందాం. యెహోవా మిమ్మును అంగీకరించునట్లు, యెహోవా మిమ్మును అంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మును అంగీకరించున్నట్లుగా దేవుని సన్నిధిలో కోత కోయినప్పుడు ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా తీసుకొచ్చిన ఆ పనను ఆ దేవుని సన్నిధిలో అల్లాడింపవలెనని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ పన ఎవరికి సూచనగా ఉంది అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉన్నట్లుగా లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. ఈ ప్రథమ ఫలముగా కోయబడిన ఈ పంటలో ఈ ప్రథమ ఫలముగా కోయబడిన ఈ యొక్క పన యేసు క్రీస్తు వారికి సాదృశ్యకంగా ఉన్నట్లుగా లేఖనాలు మనం అర్థం చేసుకుంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే 50వ దినమున మరొక మాట మీరు చదవండి. ఇదే లేవియాకాండం 23వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం గమనించినట్లయితే 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతులు పిండిగల 2 రొట్టెలను అల్లాడించుచు అర్పణముగా తేవలెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లుప్తంగా మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రథమ ఫలముగా అర్పించబడిన ఈ పన దేవుని సన్నిధిలో అర్పించబడిన తర్వాత ఈ కోత కోసేటువంటి వారు మొట్టమొదటిగా ఈ తేబడినటువంటి పన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నట్లుగా ఈ పన అర్పించబడిన తర్వాత అక్కడి నుండి 50 దినములు లెక్కించి 50 దినముల తర్వాత మరి ఆ ప్రథమ ఫలముల పంటలో నుంచి ఆ కొంత పిండి తీసుకొని ఆ పిండిని రొట్టెలుగా మలిచి 2 రొట్టెలు దేవుని సన్నిధిలో అర్పించాలి అని లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. ఈ 2 రొట్టెలు ఎవరికి సూచనగా ఉన్నాయి అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ దేవుని కొరకు ఒక సంఘముగా ఏర్పరచబడిన దేవుని సంఘానికి, పెండ్లి కుమార్తెకు, వధువు సంఘానికి సూచనగా ఈ 2 రొట్టెలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు రొట్టెలు సంఘానికి ఎలాగూ సూచనగా ఉన్నాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడై ఆ పరలోకానికి ఆరోహణుడైన తర్వాత మరి అక్కడి నుంచి ఆయన మరి పునరుద్ధానుడైన తర్వాత అక్కడి నుంచి 50 దినములు లెక్కించినప్పుడు మనకు పెంతెకోస్తు పండుగ దినం ఒకటి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ పెంతెకోస్తు పండుగ దినమున మరి ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ శిష్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడినట్లుగా, పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించబడినట్లుగా, ఆ అభిషేకించబడిన నాటి నుండి వారు సంఘముగా ఏర్పరచబడినట్లుగా క్రొత్త నిబంధన మరి సంఘంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో మరి సంఘం ఎప్పుడు మరి ఆవిర్భవించబడింది, సంఘం ఎప్పుడు ఏర్పరచబడిందంటే పెంతెకోస్తు పండుగ దినమున మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఆనాటి నుండి వారు ఒక సంఘముగా ఏర్పరచబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 50వ దినమున సిద్ధపరచబడినటువంటి ఆ రెండు రొట్టెలు ఎవరికి సూచనగా ఉన్నాయంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందిన దేవుని సంఘానికి సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రథమ ఫలముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి పనగా ఆయన మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించబడి ప్రథమ ఫలముగా ఆయన మొదటిగా ఆ వరుసలో ప్రథమ ఫలముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధాన వరుసలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ వరుసలో ఎవరెత్తబడతారు అని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎత్తబడేవారు ఎవరు అంటే ఆయన వారు ఎత్తబడతారు అని మనం చూస్తున్నాం. ఎవరు ఆయన వారు అంటే 50వ దినమున సిద్ధపరచబడినటువంటి ఈ యొక్క 2 రొట్టెలు. ఈ 2 రొట్టెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత నాట నుండి సంఘముగా ఏర్పరచబడినటువంటి అపోస్తుల పరిచర్యలో ఏర్పరచబడినటువంటి సంఘానికి సూచనగా ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెంతెకోస్తు పండగ దినమున 50వ దినమున వీరందరూ కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన నాటి నుండి వారందరూ దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని ప్రజలుగా, దేవుని సంఘముగా, వధువు సంఘముగా ప్రభు కోసం ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా వారు బ్రతకటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానములలో అనేకమైనటువంటి వరుసలు ఉన్నాయి. ఈ వరుసలను గురించి ఒక్కొక్క వరుసల గురించి మీకు చాలా తేటగా కొన్ని విషయాలు వివరిస్తాను. అయితే ఈరోజు మొదటి పునరుద్ధానాన్ని గురించి మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించబడతారు, కానీ ఈ మొదటి పునరుద్ధానంలో బ్రతికించబడేవారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో రాయబడగా ఒక వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని మనం చదివినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వాక్యం. మొదటి పునరుద్ధానములో 5-6 చదివితే మనకి స్పష్టం అవుతుంది. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానములో మొదటి వరుసగా బ్రతికించబడ్డారు. తర్వాత ఆయన వారు అంటే యేసుక్రీస్తుతో కూడా ఆయన వలె ఎత్తబడేటువంటి వారు 50వ దినమున సంఘముగా ఏర్పరచబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందిన దేవుని సంఘం ఈ మొదటి పునరుద్ధానములో ఎత్తబడడానికి అర్హత కలిగినటువంటి సంఘము అనే లేఖనాలు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ మొదటి పునరుద్ధానములో అంటే యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారి వలె ఆయన సంబంధులుగా జీవించేటువంటి వారు ఈ మొదటి పునరుద్ధానములో పాలిభాగస్తులవుతారని లేఖనాలు మనకు స్పష్టం చేస్తా ఉన్నాయి. ఈ మొదటి పునరుద్ధానములో ఎత్తబడేవారు ధన్యులు, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేవారు ధన్యులు అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా,
మరి పునరుద్ధానంలో అనేకమైన వరుసలు ఉన్నాయి, కానీ మరి ఆ వరుసల్లో మరి మరి తర్వాత వరుసల్లో కాక ఈ మొదటి పునరుద్ధానములో మనం పాలు పంపులు పొందేవారిగా ఉండాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి పరిశుద్ధ ప్రవక్తలు, దేవుని ప్రజలు ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందాలని మరి ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది దైవ సేవకులు వారు తమను తాము దేవుని కోసం అర్పించబడి ఎన్నో ప్రయాసాలు పడినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యములో మనం గమనించినట్లయితే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. దేవునికి స్తోత్రం. ఈ మొదటి పునరుద్ధానాన్ని గురించి లేఖనాలు అనేకమైన విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేవారు ధన్యులు. వారు మరి రెండవ మరణాన్ని రుచి చూడక మరి ప్రభువుతో కూడా 7 ఏండ్లు ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో మధ్యాకాశములో ఆనందించడానికి వారు ఎత్తబడే సంఘము అనే లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. ఈ భయంకరమైనటువంటి మరి ప్రభు సంఘం, దేవుని సంఘం ఈ మొదటి పునరుద్ధానములో ఎత్తబడి ఆ 7 సంవత్సరాలు మధ్యాకాశములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆనందిస్తారు. అయితే ఆ 7 సంవత్సరాలు భూమి మీద ఒక భయంకరమైనటువంటి శ్రమకాలం ప్రారంభమవుతుందని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. కనుక ఈ భయంకరమైన శ్రమలు రుచి చూడకుండా మరి ఈ శ్రమ కాలంలో మరి యాతన పెట్టబడకుండా సంఘము మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత ఈ మొదటి పునరుద్ధానము ద్వారా రహస్య రాకడలో ప్రభు యొక్క బోర శబ్దాన్ని విని ప్రభుతో కూడా మరి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ఎత్తబడే సంఘము అని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరి ఆ పనవలే అర్పించబడిన తర్వాత ఆ పనలో నుంచి తీయబడిన పిండిలో నుంచి ఆ 2 రొట్టెలు చేయబడి ఆ ప్రభు సన్నిధిలో అర్పించబడిన రొట్టెలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి సంఘానికి మనం సూచనగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ మొదటి పునరుద్ధానంలో మరి యేసుక్రీస్తు వారి తర్వాత ఈ మొదటి పునరుద్ధానంలో మనమందరం పాలు పంపులు పొందాలంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వారిగా ఉండాలి అని లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనను మీలో క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదని అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన లేఖలో మనం చూస్తా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి ఆత్మ లేకపోతే, యేసయ్య ఆత్మ చేత మనం నడిపించకపోతే మనం ఆయన సంబంధులముగా, ఆయన బిడ్డలముగా, వధువు సంఘముగా మనం తీర్చబడలేమని లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. వధువు సంఘముగా ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందే వ్యక్తిగా ఈ భయంకరమైన ఉగ్రత దినాల్లో క్రీస్తు కొరకు వధువు సంఘముగా నువ్వు సిద్ధపరచబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము చేత నువ్వు అభిషేకించబడాలి. ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేకపోతే వారు దేవుని సంబంధులు కాదు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేరని లేఖనాలు మనకి స్పష్టముగా బోధిస్తూ ఉన్నాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షించున్న నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మరి ప్రభువు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని మందిరానికి సాగబట్టి నువ్వు ఎంతకాలం అవుతుంది? పరిశుద్ధాత్మను పొందావా? పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందావా? క్రొత్త నిబంధన పరిచర్యలో అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడని విశ్వసించారు, వారు బాప్తిస్మం కూడా పొందారు. కానీ
పరిశుద్ధాత్మ అనుభవం లేని వారిగా వారి సంఘంలో చలామణి అవుతున్నట్లుగా క్రొత్త నిబంధన పరిచర్యలో కూడా మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూసినట్లయితే 19వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ మాటలు చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదు అని చెప్పిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి శిష్యులు ఎఫెసునకు వచ్చినప్పుడు, అంటే ఈ ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు విశ్వసించిన వారే. వీరు శిష్యులను కూడా పిలువబడుతున్నారు, శిష్యులుగా చలామణి అవుతున్నారు, విశ్వాసులుగా చలామణి అవుతున్నారు. కానీ వీళ్ళ నోటితో వీళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదయ్యా అంటున్నారు. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని వీక్షించున్న ప్రియ దేవుని బిడ్డ, మరి పరిశుద్ధాత్మ అనుభవాల్లో నువ్వు ఉన్నావా? లేకపోతే కేవలం నామకార్థంగా యేసు ప్రభు నమ్ముకున్నాను, ఏదో దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుని బిడ్డగా విశ్వాసిగా నేను జీవిస్తున్నానని నీకు నీవు సంతృప్తి పడుతూ నువ్వు బ్రతుకుతున్నావా? లేఖనాలు సెలవిస్తున్నాయి, ఈ రహస్య రాకడలో, ఈ ర్యాప్షన్ లో నీవు ప్రథమ ఫలముగా క్రీస్తుతో కూడా ఈ మొదటి పునరుద్ధానంలో ఎత్తబడే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు నింపబడినప్పుడు మాత్రమే మరి ఈ యొక్క మొదటి పునరుద్ధానములో ఎత్తబడేటువంటి అనుభవాలు నీకు ఉంటాయని లేఖనాలను బట్టి నేను మీకు స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాను. లేకపోతే కేవలం యేసు ప్రభువుని విశ్వసించాం, బాప్తిస్మం పొందామని మేము కూడా ప్రభు రాకడలో ఎత్తబడే వాళ్ళమని ఒకవేళ నీవు భ్రమపడుచున్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేకమైన సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవడైనను మీలో క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వారు కారు అని లేఖనం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధానంలో మనం పాలు పంపులు పొందాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. దీనికి సూచనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని బోధించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. చదవవసరం లేదు, అందరూ కూడా గమనించండి. ఆ రోజున మరి కొంతమంది కన్యకలు, 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వారందరూ కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పెండ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి వెళ్ళారు. అయితే పెండ్లి కుమారుడు రావటం కొంత ఆలస్యం అవుతుందని మరి వారు విన్నప్పుడు వారందరూ కునికి నిద్రపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీరు చదువుకోండి, తర్వాత మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. వారందరూ కునికి నిద్రపోతూ ఉన్నారు. అయితే వారు అనుకోనని గడియలో వారు ఊహించని గడియలో అకస్మాత్తుగా ఒక స్వరము, ఒక కేక వారు వింటున్నారు. హల్లెలూయా. ఒక కేకను వారు వింటున్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు వేంచేయుచున్నాడు అని ఒక కేక వింటున్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని వీక్షించుచున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆ కేక ఎప్పుడు వినబడునో నీవైనను నేనైనను పరలోకమందున్న దేవదూతలైనను ఎరుగరు. అది ప్రభువుకు మాత్రమే తెలుసు.
ఆ దినం ఎప్పుడు వచ్చునో అది ఎవ్వరు కూడా ఎరగరనమాట. అకస్మాత్తుగా వస్తాడు, కనురెప్పపాటులో వస్తాడు, మరి దొంగవలే వస్తాడని కొన్ని సూచనలు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేశారు. కనుక అకస్మాత్తుగా ఒక కేక వినబడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడు వేంచేయుచున్నాడు. ఇది రాకడ కేక, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కేక. ఈ కేక వినినప్పుడు ఈ 10 మంది కన్యకలు దిగ్గున లేశారు. లేచి వారు తమ దివిటీలను చక్కబరుచుకుంటున్నారు. వారు తమ దివిటీలను చక్కబరుచుకుంటున్నప్పుడు వారిలో 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకని ఈ దివిటీలు ఆరిపోతున్నాయి అంటే 5 దగ్గర దివిటీలతో పాటు నూనె కూడా సిద్ధంగా ఉంది సిద్ధలలో. కానీ 5 దగ్గర దివిటీలు ఉన్నాయి కానీ సిద్ధలలో మాత్రం నూనె లేదు. ఆ దివిటీలు వెలిగించబడడానికి నూనె సిద్ధంగా లేదు. అందుకని వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి, వీళ్ళ దీపాలు దేదివ్యమానముగా వెలుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరైనాను ఆ రాకడ కేక విని ఆ పెండ్లి కుమారుడితో కూడా అంతఃపురములోనికి ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరి దగ్గర దివిటి ఉండాలి, వారి దివిటి వెలుగుతూ ఉండాలి. అయితే వీరు ఈ స్వరాన్ని విన్నప్పుడు దివిటీలు వెలుగుతున్నటువంటి కన్యకలు ఆ పెండ్లి కుమారుడితో కూడా అంతఃపురంలోకి వెళ్ళారు. ఈ దివిటీలు వెలగని కన్యకలు ఈ దివిటీలు వెలిగించుకోవడానికి ఇంకా నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈ దివిటీలు వెలుగుతున్న కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలని, దివిటీలు ఆరిపోతున్న కన్యకలు బుద్ధి లేని కన్యకలని వాక్యంలో మనం చూస్తున్నాం. వీరందరూ ఒకే సంఘములో ఉన్నారు, ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు, ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు. కానీ వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 మాత్రం బుద్ధి కలిగిన వారు. బుద్ధి కలిగిన వారి దగ్గర సిద్ధులు ఉన్నాయి, సిద్ధులలో నూనె ఉంది. బుద్ధి లేని వాళ్ళ దగ్గర సిద్ధులు ఉన్నాయి, సిద్ధులలో నూనె సిద్ధంగా లేదు. ఈ నూనె దేనికి సాదృశ్యకంగా ఉందంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచనగా ఉంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రాకడ కేక విన్నప్పుడు, ఆ రహస్య రాకడ కేక విన్నప్పుడు, ఆ బూర మ్రోగినప్పుడు ఆయన స్వరాన్ని విని, రాకడ కేకను విని ఆయనతో కూడా ఆ 7 ఏండ్లు పెళ్లి విందులోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు గనక, ఈ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నారు గనక, ఈ పెళ్లి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు గనక ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నువ్వు ఎత్తబడాలి అంటే నీవు సిద్ధంగా ఉండాలి. నీ సిద్ధలలో నూనె ఉండాలి. ఈ నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచనగా ఉన్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నూనె ఉన్న వారి దివిటీలు వెలుగుతున్నాయి, నూనె లేని వారి దివిటీలు ఆరిపోతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ నూనెను మన సిద్ధలలో నింపుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనే నూనెతో మనం నింపబడాలి. అందుకనే దేవుడు మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిజీ షెడ్యూళ్లలో ఎక్కడ చూసిన మనిషి బిజీ, కనీసం ప్రభు దగ్గర గడిపేటువంటి ప్రార్థన చేసే సమయం లేని స్థితుల్లో, వాక్యం చదివే పరిస్థితులు లేని పరిస్థితుల్లో విస్తారమైనటువంటి సమయాన్ని దేవుడిచ్చాడు. ఈ లాక్డౌన్ సమయంలో మరి చక్కగా ఇంట్లో కూర్చొని దేవునితో గడపడానికి, వాక్యాన్ని చదవడానికి ఎంతో సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే నీ సిద్ధులలో నూనెను నింపుకునే సమయం ఇది, నూనెను నింపుకునే సమయం. దేవునికి స్తోత్రం. ఈ నూనెతో నువ్వు సిద్ధపడితేనే రాకడ కేకను వెంటావు, రహస్య రాకడలో ఎత్తబడతావు. కొంతమంది ఉంటారు బుద్ధి లేని కణికల్లాగా నిర్లక్ష్యంగా, చూద్దాంలే ఇప్పుడప్పుడే ప్రభు వస్తాడా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని బుద్ధి లేని కణికల్లాగా వాళ్ళు నిర్లక్ష్యంగా వారు దేవుడిచ్చిన ఈ సమయాన్ని దుర్వినియోగపరుస్తూ వ్యర్థంగా కాలక్షేపం చేస్తూ మరి జీవిస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు బుద్ధి కలిగిన కన్నికలాగా ఉండి సిద్ధులలో పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను నింపుకొని
ఆ మొదటి పునరుద్ధానములో రహస్య రాకడలో ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఈ సిద్ధంగా ఉన్న కన్యకలు మాత్రం వెళ్ళారు. సిద్ధంగా లేని బుద్ధి లేని కన్యకలు వెళ్ళి కొట్ల దగ్గర అటు ఇటు తిరిగి నూనె కొనుక్కున్నారు. మొత్తానికి వచ్చేసరికి తలుపులు వేయబడ్డాయి, తలుపులు మూయబడ్డాయి. వారు అంటున్నారు, అయ్యా మాకు కూడా తలుపు తెరువుము, మాకు కూడా తలుపు తెరువు. మేము కూడా ఆ సంఘములో ఉన్న వాళ్ళమేనయ్యా, మేము కూడా ఆ మందిరానికి వెళ్ళిన వాళ్ళమయ్యా, మేము కూడా ఆ దైవ సేవకుడు ఉపదేశాన్ని విన్న వాళ్ళమేనయ్యా, మాకు కూడా తలుపు తెరువమయ్యా అన్నప్పుడు ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంబంధిగా ఆయన నిన్ను గుర్తించే వ్యక్తిగా ఉండాలంటే ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వారిని నా ప్రభువు గుర్తిస్తాడు. మరి ఆయన నిన్ను గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డావా? లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకము లేని స్థితిలో ఒకవేళ కేవలం విశ్వాసిగా సంఘములో చలామణి అవుతున్నావా? ఒకసారి నిన్ను గుర్తించుకొని ఈ ప్రస్తుత దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి మనమందరం ప్రభు సన్నిధిలో సిద్ధపరుచుకుందుము గాక. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక రెండవదిగా ఎవరు ఈ యొక్క పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతారు అని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వాక్యం, క్షమించండి, 1వ అధ్యాయము 28వ వాక్యం. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఎదుట మనం నిలబడడానికి మనలో ప్రభు కోరుకునేది ఏంటంటే మొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకం, రెండవదిగా ప్రభు కోరుకునేది ఏంటంటే పరిపూర్ణ జీవితం, పరిపూర్ణత. అందరూ చెప్పండి, పరిపూర్ణత ఆయన కోరుకుంటున్నాడు. ఈ పరిపూర్ణత దిశగా కాకుండా కొంతమంది ఈ లోకంలో చాలా మంది ఇంకా అసంపూర్ణులుగానే ప్రకృతి సంబంధులుగా శరీర సంబంధులుగా జీవించేటువంటి వారు మన సమాజంలో మన కళ్ళ ఎదుట లేకపోలేదు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమయున్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనురని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే ఈ శరీర కార్యాలు కలిగిన వారు, ఈ శరీర కార్యాలు కలిగి వీటిని నెరవేర్చుకునేటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందలేరని, వీరు అసంపూర్ణులు అని లేఖనాలు స్పష్టము చేస్తూ ఉన్నాయి. కనుక మనమందరము కూడా ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందాలంటే మనమందరము కూడా నూతన సృష్టిగా మార్చబడాలి.
పరిపూర్ణమైనటువంటి ఓ నూతనమైన సృష్టిగా మార్చబడాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా! నూతన సృష్టిగా మనం మార్చబడాలి, పరిపూర్ణులముగా మనం మార్చబడాలి, ఏ లోపము లేని వారిగా మనం ఉండాలని. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 5వ అధ్యాయములో, మరి మనమందరము కూడా కళంకమైనను ముడతైనను మచ్చైనను అట్టిది మరేదైనను లేని వారిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం తను తాను బలిగాను అర్పణగాను దేవునికి అర్పించుకున్నారు. మనమందరం పరిపూర్ణులుగా ఉండాలని, లోపము లేని వారముగా పరిశుద్ధ సంఘముగా దేవుని కొరకు ఏర్పరచబడాలని, పరిశుద్ధులుగాను పరిపూర్ణులుగాను మనం మార్చబడాలని ప్రభువు కోరుతూ ఉన్నారు. ఎవరైతే పరిపూర్ణులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారే ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందుటకు అర్హులు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకను మనం పసిబిడ్డల వలె కాక మనం పరిపూర్ణత చెందిన వారి వలె ఉండాలి. ఇంకా దేవుని సంఘములో నువ్వు పసిబిడ్డలాగానే బతుకుతున్నావా? పరిపూర్ణుడిగా బ్రతుకుతున్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు? పరిపూర్ణమైన పరిశుద్ధతను ధరించుకున్నావా? దేవుని వాక్యాన్ని బట్టి, లేఖనాలను బట్టి స్పష్టంగా నువ్వు పరీక్షించుకో. లేకపోతే నీ జీవితంలో ఇంకా ఏమైనా శరీర కార్యాలు ఏమైనా కనపడుతున్నాయా? శరీర కార్యాలు ఇంకా నిన్నేమైనా ఏలుబడి చేస్తున్నాయా? ఏ విధమైన శరీర కార్యం నీ జీవితంలో ఒకవేళ ఉంటే నువ్వు పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణురాలవు కాదు అనే వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని సంఘమా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు బోరం మురుగిద్దో తెలియదు, ఎప్పుడు రాకడ సంభవించిద్దో తెలియదు. కనుక ఈ భయంకరమైనటువంటి రాకడ దినాల్లో స్పష్టముగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడకు ముందే, మన ప్రాణం పోకడకు ముందే, ఉగ్రత రాక ముందే నిన్ను నువ్వు పరిపూర్ణపరుచుకోవాలని లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. మనలో ఏ లోపము లేని వారముగా, మనం పరిశుద్ధ సంఘముగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుడైన యేసుని కలుసుకోవాలంటే మనం కూడా పరిశుద్ధులముగా జీవించాలి. మనలో పాపం ఉన్నంత వరకు మనం ప్రభువుని చూడలేం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభు రాజ్యాన్ని చేరలేరు. ఇంకా మరి నీ జీవితంలో ఇంకా ఒకవేళ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఇంకా నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తున్నావా? పాపాన్ని లక్ష్య పెడుతున్నావా? పాపపు క్రియలు ఇంకా నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయా? ఒకసారి నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. చాలా మందికి తెలియదండి, వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళు పాపములో ఉన్నా నేను పాపిని అని చాలా మంది గుర్తించరు. వాళ్ళు పాపములో ఉన్నాము అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే యెహోలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. వాళ్ళు పాపం చేస్తూ ఉన్నా, పాపములో జీవిస్తున్నప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు, నేను మంచివాడినే, నేను మంచిదాన్నే, నాలో ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్, నేను పరిపూర్ణుడినే అనుకుంటారు. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఈ కరోనా వైరస్ భయంకరంగా ప్రపంచమంతటిని వెలవెలలాడిస్తుంది. ఈ వైరస్ ఎంతగా భయంకరంగా వ్యాప్తి చెందడానికి, ఈ వైరస్ ఇంతగా ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వారిని కూడా గడగడలాడించడానికి ఈ వైరస్ కున్న ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా? ఈ వైరస్ ఒకవేళ ఒక వ్యక్తిని సోకిన ఆ వ్యక్తికి ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిందన్న సంగతి 14 రోజుల దాకా కూడా తెలియదు. అప్పటిదాకా ఆ వ్యక్తి అనుకుంటాడు, నాకు ఏ రోగం లేదు, నాకు ఏ వైరస్ లేదు,
నేను మంచి ఆరోగ్యవంతుడినే, నేను మంచి పరిపూర్ణుని అనుకుంటాడు. ఆల్రెడీ ఆ వ్యక్తికి ఆ వైరస్ సోకిన 14 రోజుల దాకా బయటపడదంట. 14 రోజుల తర్వాతనే దాని లక్షణాలు అనేవి బయటకు వస్తాయంట. అప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి కరోనా వచ్చిందని. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేసిన వ్యక్తి కూడా అంతే. అతను పాపం చేస్తూ ఉన్నా, అతను పాపంలో ఉన్నా, నాకే పాపం లేదు, నేనే పాపం చేయలేదు, నేను మంచివాణ్ణి అని తాను అనుకుంటాడు. కానీ ఆ పాపము వలన వచ్చే జీతం స్టార్ట్ అయినప్పుడు ఆ మనిషికి అర్థమైంది, ఎస్ నేను పాపిని అని గమనిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆ పాపము పండక ముందే, ఆ పాపము పరిపక్వము కాకముందే నీలో దాగిన పాపాన్ని నువ్వు గుర్తించాలి. నీలో ఏలుబడి చేస్తున్న పాపాన్ని గుర్తించాలి. నువ్వు ఏ పాపములో ఉన్నావో, నువ్వు ఏ పాపములో పడిపోయావో, ఏ పాపములో జీవిస్తున్నావో, ఏ పాపము నీ కళ్ళకు గురిడితనం కలుగజేస్తుందో ఒకసారి నిన్ను పరీక్షించుకొని నీలో ఉన్న పాపాన్ని బయటికి తీయాలి. యేసు రక్తములో నిన్ను కడుక్కొని పరిశుద్ధుడుగాను పరిశుద్ధురాలుగాను ప్రభు ఎదుట నువ్వు జీవించే వ్యక్తివిగా ఉండాలని నా ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అతి త్వరగా రాబోతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి రాకడ అతి సమీపంగా ఉంది. ఈ భయంకరమైన దినాల్లో ఒకవేళ నువ్వు అనుకోనని గడియలో ఈ రోజే ఒకవేళ ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఇంకా రక్షణ పొందని వారి పరిస్థితి ఏంటి? ఒకసారి నేను పరీక్షించుకో. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, రక్షణను నిర్లక్ష్యం చేయమాకండి. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ నిర్లక్ష్యం చేయి. అయ్యో, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వెలా తప్పించుకుంటావు? కనుక ఉగ్రత రాకముందే, మరణము రాకముందే, ప్రభు రాకడకు ముందే నీ మనస్సు మార్చుకొని యేసు రక్తములో నిన్ను నువ్వు కడుక్కొని పరిశుద్ధపరచబడి పరిపూర్ణులమై ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలని లేఖనాలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే, ఒకటి పరిశుద్ధాత్మను పొందిన వారని, రెండవది పరిపూర్ణులని, మూడవది జయము పొందిన వారు అని లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ వాక్యం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. దేవునితో కూడా, యేసుతో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండడానికి ఈ మొదటి పునరుద్ధానము ద్వారా ప్రభువుని ఎదుర్కొనడానికి ఎత్తబడాలి అంటే నీవు నేను మనమందరం జయించిన వారముగా ఉండాలని, జయము పొందిన వారిగా ఉండాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జయించిన వాడిగా ఉన్నాడు. ఏం జయించాడు ఆయన అంటే, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, మరి సమాధిని జయించాడు, అపవాది శక్తులను జయించాడు, సమస్తాన్ని జయించి జయవీరుడిగా విజయ పతాకాన్ని ఎగరవేసిన జయవీరుడైన యేసు ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరైడైన యేసు క్రీస్తు వారు జయించిన యేసుతో కూడా, ఆ జయవీరుడైన యేసుతో కూడా యుగ యుగాలు ఆయనతో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండే అర్హత, యోగ్యత ఈ మొదటి పునరుద్ధానము ద్వారా ఆయన దగ్గరికి కొనిపోబడే ఆ యోగ్యత మనం కలిగి జీవించాలంటే ఈ భూమి మీద ఒక జయ జీవితాన్ని నువ్వు జీవించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓడిపోతున్నావేమో, భక్తి విషయంలో ఓడిపోతున్నావేమో, భక్తి చేయలేక ఓడిపోతున్నావేమో, ప్రార్థన విషయంలో ఓడిపోతున్నావేమో, ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావో, దేనికి నువ్వు బానిసైపోతున్నావో, దేనిని నువ్వు జయించలేకపోతున్నావో దానిని నా ప్రభు అయిన యేసు నామములో జయించిన వ్యక్తివిగా ఉండాలని ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకే ఒక్క మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జయించిన వ్యక్తులముగా ఉండాలి. దేన్ని జయించాలి? ఏదైతే
నువ్వు జయించలేకపోతున్నావో, ఏదైతే నీ జీవితంలో నిన్ను ఏలుబడి చేస్తుందో, దేవునికి దేవుని సన్నిధికి ఏదైతే నిన్ను దూరం చేస్తుందో దానిని నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది మరి సీరియల్స్ ని జయించలేరు, కొంతమంది సినిమాలను జయించలేరు, కొంతమంది త్రాగుని జయించలేరు, కొంతమంది అంటారు తిండిని జయించలేరు. ఎప్పుడు తిండి 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 తిండిని జయించలేరు. తిండిబోతులుగా కొంతమంది నిద్రను జయించలేరు. దేవునికి స్తోత్రం. ఒకవైపు తెల్లారుతున్నా గాని, ఒకవైపు ఉదయకాలం అవుతున్నా గాని ఇంకా నిద్ర 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 అని నిద్రను జయించలేరు. కొంతమంది పాపాన్ని జయించలేరు, కొంతమంది కామాన్ని జయించలేరు, కొంతమంది చెడు చూపులను చెడు ఆలోచనలను జయించలేరు. కొంతమంది నాకు చెప్తున్నారు, అయ్యా నేను ఈ చెడు ఆలోచనలు జయించలేకపోతున్నాను, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, ఈ ఆలోచనలు జయించలేకపోతున్నాను. ఆలోచనలను జయించలేని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. నీ జీవితంలో కొంతమంది ఉంటారు అబద్ధాలను జయించలేరు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని సంవత్సరాలైనా దేవుని సన్నిధికి వచ్చి అబద్ధం ఆడటం మాత్రం మానరు, అబద్ధాన్ని జయించలేరు. కొంతమంది దొంగతనాన్ని జయించలేరు, వాళ్ళ బుద్ధే దొంగ బుద్ధి. ఎక్కడికి వెళ్ళిన దొంగతనమే, కూరగాయలు కాడికి వెళ్ళిన దొంగతనమే, ఎవరింటికన్నా వెళ్ళిన దొంగతనమే, దొంగతనం దొంగ బుద్ధి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఏదైనా చేలోకి వెళ్ళినప్పుడు ఆ చేలో పనిచేస్తూ ఆ మిరపకాయలో లేకపోతే వంకాయలో ఆ టమాటీలో ఏదో 4 మరి దొంగతనంగా వాళ్ళ బాక్సుల్లో వేసుకొని రాకుండా ఉండలేని పరిస్థితి. ఆ బుద్ధే దొంగ బుద్ధి. కొంతమంది ఆ దొంగ బుద్ధిని జయించలేరండి. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని 25 సంవత్సరాల బూతులు మాత్రం జయించలేరు. ఓత పదాలుగా భూతు పదాలు వచ్చేస్తా ఉంటే వాళ్ళ నోటమటి. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేన్ని జయించని స్థితిలో ఉన్నావు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పునరుద్ధానము వలన, ఈ మొదటి పునరుద్ధానము వలన ప్రభువుతో కూడా మరి జయము పొందిన సంఘముగా, జయవీరులైన సంఘముగా ఆ 7 ఏళ్ళు పెళ్లి విందులో నువ్వు పాలు పంపులు పొందాలంటే, ఈ 7 ఏళ్ళు శ్రమల కాలములో నుండి తప్పించబడాలంటే, ఆ 7 ఏళ్ళు ఆ మధ్యాకాశములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలంటే, నువ్వు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వ్యక్తిగా ఉండాలని, రెండవదిగా పరిపూర్ణులుగా ఉండాలని, మూడవదిగా జయము పొందిన వారిగా ఉండాలని, నీ జీవితంలో నిన్ను ఏదైతే బానిసగా చేస్తుందో దాన్ని ఈ రోజునే పట్టి క్రీస్తు యొద్దకు తెచ్చి, క్రీస్తుకు లోపరిచి, దానిని నువ్వు జయించి అపవాది తలను చెదగదొక్కే వ్యక్తిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఓ జయ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. స్తోత్రం. ఒకవేళ నువ్వు అనుకుంటున్న నా జీవితంలో దీన్ని జయించడం నా వల్ల కాదు, ఈ పాపాన్ని జయించడం నా వల్ల కాదు, ఈ చెడు చూపును జయించడం నా వల్ల కాదని నువ్వు దానికి బానిసగా బతుకుతున్నావా? జాగ్రత్త. కిందనున్న పాతాళం నీ కొరకు కనిపెట్టుకునుంది. పాతాళం పాపము చేసిన వారిని పట్టుకోవటానికి నోరు తెరుచుకుని ఉంది. ఆ పాతాళంలోనికి దిగిపోకముందే అది భయంకరమైనటువంటి పాతాళం, యుగ యుగాలు ఘోరమైనటువంటి అగ్నిగుండం, అది నరక యాతన. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన నరక కోపంలో నువ్వు పడిపోకూడదని, ఆ భయంకరమైన నరకములోనికి దిగజారిపోకూడదని, నిత్య జీవంలోనికి, నిత్య మోక్షములోనికి ప్రభువుతో కూడా యుగ యుగాలు నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలని ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఈ మొదటి పునరుద్ధానము ద్వారా నువ్వు ప్రభుతో కూడా యుగయుగాలు ప్రభు సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ మాటలు మీకు అందించటం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అన్యదా భావించకుండా, ఈ ప్రస్తుత దినాల్లో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు కూడా ఇవి మాకెందుకు లేని నిర్లక్ష్యం చేయకుండా ఈ మాటలు జాగ్రత్తగా విని దైవ కృపకు మీరు పాత్రులై మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఇంకా ఆత్మను పొందిన వారుంటే ఆత్మను పొంది రాకడకు సిద్ధపడాలని, ఇంకా పరిపూర్ణులు కాని వారు, ఇంకా మరి జయము పొందిన వారు జయం పొంది ఆ ప్రభు యొక్క రహస్య రాకడకు సిద్ధపడవలసిందిగా ఈ మాటలు మీకు బోధిస్తూ ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మరి ఈ పునరుద్ధానములో ఉన్న వరుసల గురించి, ఇంకా కొన్ని వరుసల గురించి మనం ధ్యానం చేద్దాం.
అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడైనను గాక. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఈ అమూల్యమైన విషయాలన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేసుకుందాం. నిన్ను నీవు పరీక్షించుకో. ఒకవేళ అవకాశం ఉండి ఆరోగ్యం ఉంటే మోకాళ్ళు వేయండి. మీరున్న చోటనే మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇదిగో విశ్వసించినప్పుడు, ప్రభువుని నమ్మినప్పుడు ఎంతవరకు నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవాల్లోకి వచ్చావా? ఇంకా పరిశుద్ధాత్మ లేని వ్యక్తిగా ప్రకృతి సంబంధిగానే జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రకృతి సంబంధిగానే ఉన్నావా? శరీర సంబంధిగానే ఉన్నావా? ఓ జయము పొందని జీవితంలో ఓడిపోయిన స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని వీక్షించుతున్న నీ జీవితంలో ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు పాద పద్మముల చెంత ప్రార్థన చేద్దాం. ఇదిగో భయంకరమైన ఉగ్రత రాబోతుంది, భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి, రాకడ దినాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు చెప్పిన రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి. అంజూరపు చెట్టు చిగురించుచూ ఉంది. యూదులందరూ కూడా సమకూర్చబడుతున్నారు. యెరూషలేము దేవాలయం కట్టడానికి పూనుకుంటున్నారు. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో యేసు ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, ఇంకా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సమకూర్చుకుందుమా అని ఇహలోక సంబంధమైన వాటి కోసమే నీ ప్రయాస పడుతున్నావేమో. ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని, పరిశుద్ధాత్మ లేకపోతే ఇప్పుడైనా బుద్ధి కలిగిన కన్యక వలె బుద్ధి తెచ్చుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేసుకో. ఇంకా పరిపూర్ణత కొరకు ప్రార్థన చేసుకో. ఇంకా ఏ విధమైన శరీర కార్యాలు నీ జీవితంలో నేను ఏలుబడి చేస్తున్నాయేమో, అయితే వాటిని యేసు రక్తములో కడిగి వేసుకొని, యేసు నామములో వాటిని చంపివేసి నువ్వు ఒక పునరుద్ధాన బలాన్ని నువ్వు ధరించుకోవాలని, జయము పొందిన విశ్వాసిగా నువ్వు జీవించాలని, జయించిన జయిష్ఠుల సంఘములో నువ్వు జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము ద్వారా ప్రభు మన్ని దీవించి పరిపూర్ణుడుగా చేసి ప్రభు రాకడ కొరకు మన్ని సిద్ధపరుచున్నట్లు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల ద్వారా హెచ్చరించబడుతూ, సరిదిద్దబడుతూ, అయా సరి చేసుకొనుచు నీ రాకడ కొరకై సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో నేను కొంతమందికి దిద్దుబాటు అసహ్యం నాయన, దిద్దుబాటు లేని వాళ్ళు అదో పాతాళానికి దిగజారిపోతారు గనుక అయ్యా దిద్దుబాటు మనస్సు కలిగి తమను తాము దిద్దుకుంటూ సరి చేసుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకై, పరిపూర్ణత కొరకై, జయ జీవితం కొరకై సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. ఏ బిడ్డైనా ఏ బాధలో, ఏ బలహీనతలో, ఏ కష్టములో ఉన్నా వారి కష్టాన్ని యేసు రక్తములో మీరు కడిగి వేసి వారి శ్రమలలో నుంచి విడిపించి పరిపూర్ణమైన నెమ్మది దయచేయండి అయ్యా. ఇదిగోనైనా అప్పుల బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి. రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఇదిగో ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, చస్తే బాగని ఆత్మహత్యలకు పాల్పడటానికి సిద్ధపడుతున్న వారిని దర్శించండి అయ్యా. ఇదిగోనైనా భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, అయ్యా ఒకరికి తెలియకుండా ఒకరు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు అయ్యా పాపంలో పడి జీవిస్తున్నారేమో నాయన. అటు వారందరినీ ఇప్పుడే మీరు సంధించండి అయ్యా. ఒక దైవికమైన భయం కలిగి, నా భర్త నన్ను చూసినా చూడకపోయినా, నా భార్య నన్ను చూసినా చూడకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను చూసినా చూడకపోయినా పరమందున్న దేవుడు నన్ను చూస్తున్నాడని ఓ దైవికమైన భయము కలిగి పరిశుద్ధులుగా తమ జీవితాల్లో బ్రతకడానికి సహాయం చేయండి. ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ కరోనా కోరల్లో నుంచి అయ్యా మా దేశాన్ని మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ, మా దేశంలో ఉన్న నాయకులను, అధికారులను, ఇదిగో నాయన ప్రభా ఈ కరోనాను ఎదుర్కొనడానికి ప్రయాసపడుతున్నటువంటి అయా వైద్యులను, పోలీసు వారిని తండ్రి నాయన, పారిశుద్ధ్య కార్మికులను ప్రభా మీరు దర్శించండి ప్రభా. యేసు నామములో నీ కృప కలుగు చేయండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అనేకులకు ఆహారాన్ని పెడుతున్న రైతన్నల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశీర్వదించుమని అయ్యా ప్రభా అనేక రీతులుగా కష్టపడుతూ ప్రయాసపడుతున్నాయినా
ఈ కరోనా వ్యాధిని జయించడానికి ఎవరి వారి గృహాల్లో ఉంటూ ఈ కరోనా వ్యాధి మీద జయాన్ని సాధిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది ప్రయాసపడుతున్న నాయన, ఇదిగో మేము నియమాలు పాటించకపోతే దీన్ని జయించలేము గనుక నాయన, ఇదిగో ఈ రీతిగానైనా ప్రభువా ఈ కరోనా వ్యాధి మా దేశంలో లేకుండా పరిపూర్ణముగా మీరు నిర్మూలన చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ రాకడ దినాల్లో మేము జీవిస్తున్నాము కనుక ప్రతి ఒక్కరు తమను తాము సిద్ధపరుచుకొని అయ్యా ప్రభా నీ రాకడలో ఎత్తబడడానికి మీ కృప కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాక్యాన్ని వీక్షించుతున్న అయ్యా ప్రభా అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించి పేరు పేరు వరుసను మీరు బలపరిచి ఆశీర్వదించి నడిపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనసుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేనని. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యాన్ని వీక్షించుతున్న బిడ్డలకు, సర్వలోకములో ఆయన ప్రేమిస్తున్న భక్తులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతవరకు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకు ప్రత్యేకంగా మా వ్యక్తిగతమైన ప్రార్థనలో మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకను మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే, మీరేదైనా ఇరుకుల్లో ఉంటే, మీరేదైనా ఇబ్బందుల్లో ఉంటే మాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ వాక్యముల చేత ఒకవేళ మీరు ఆదరించబడితే, మీరు ప్రోత్సహించబడితే, మీరు ఏ విధముగా ఆదరించబడ్డారో, ఏ మాట ద్వారా మీరు బలపరచబడ్డారో దయతో మాతో పంచుకోనండి. మేము కూడా మీతో కలిసి ప్రభువుని స్తుతిస్తాం, దేవునికి మహిమ చెల్లిస్తాం. అతి కృప దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.